హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబో రెసిపీ వచ్చేసి మునగాకు పౌడర్ అండి. మునగాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. గాలికి ఆరబెట్టుకున్నాను బట్ట పైన. కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను. దీంట్లోకే కడిగి ఆరబెట్టి రెడీగా పెట్టాను. మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు పడతాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకటిగా వేయించుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను. నేను దీంట్లో ఒక్కొక్కటిగా ఎండుమిరపకాయలు వేయట్లేను. ఫస్ట్ పప్పులు వేసేస్తాను. శనగపప్పు, మినప్పప్పు ఫస్ట్ వేసేస్తున్నాను ఆయిల్లో. మంచి గుమగుమలాడే వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తానండి. ఇంకొంచెం వేసేద్దాం. మీకు కారం తక్కువ కావాలంటే కొంచెం ఎండుమిరపకాయలు తక్కువ వేసుకోండి. ఎల్లిపాయలు కూడా వేస్తానండి. ఇందులో క్లిప్పింగ్ మిస్ అయిందండి. జీలకర్ర, కొంచెం ఇంగువ, హెల్త్ మిక్సీ పట్టే పౌడర్ చాలా యూజ్ అవుతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయిపోయాయి. కమ్మగా స్మెల్ వస్తుంది. తీసేసాను. మినపప్పు, శనగపప్పు బాగా వేగేసరికి మంచి వాసన వస్తుంటుంది మీకు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇదే కడాయిలో మునగాకు, కరివేపాకు జస్ట్ కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని ఇదంతా కలిపి పొడి చేసుకోవాలి మనం. చూడండి, ఆకు ఆల్రెడీ ఆరబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అస్సలు లేవు. ఇలా వేయించుకోవడం వల్ల పొడి పొడిగా అవుతుంది. మునగాకుతో పాటు కరివేపాకు కూడా వేస్తాము మనం కొంచెం. సో రెండు విధాల లాభాలు వస్తాయి మనకి. కరివేపాకు నుంచి వచ్చే ప్రయోజనాలు, మునగాకు నుంచి వచ్చే ప్రయోజనాలు రెండు మనకి వచ్చేస్తాయి. చూడండి, బాగా వేగిపోయింది. ఆఫ్ చేస్తున్నాను నేను. మిక్సీ పట్టాను నేను. మునగాకు, కరివేపాకును కలిపి మిశ్రమం అంతా చూపించాను కదా, అంతా మిక్సీ చేశాను. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద తింటే సూపర్గా ఉంటుంది మనకి. దీంట్లో ఇది చాలా హెల్తీ అండి కదండి, అన్ని పోషక విలువలు ఉన్నాయి కదా. ఇది సేమ్ దానికంటే ముందు మనం ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు వేసాము కదా, ఎల్లిపాయలు, దాన్ని కొద్దిగా తీసి పెట్టుకున్నాను నేను ఎక్కువ మిశ్రమం వేసుకున్నాను కదా. దీనికి ఎంత సరిపోతుందో వేసుకొని మిగతాది ఫస్టే తీసుకున్నాను అన్నమాట. దీన్ని కూడా మనం నెయ్యి వేసుకొని ఇది కూడా ఫస్ట్ ఒక ముద్ద తిన్నా కమ్మగా ఉంటుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. Thank you for your time. Thank you.